హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, మీ ఫోన్‌పేలోని ఎటువంటి ఆటో పేనైనా మనం పర్మనెంట్‌గా ఎలా డిలీట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ టైం మన ఛానల్‌ని విజిట్ చేసినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ లేకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫోన్‌పే ఓపెన్ చేస్తే మనకి ఇలా అయితే వస్తుంది కదా. సో ఇక్కడ మనకి ప్రొఫైల్ ఐకాన్ అయితే ఉంటుంది లెఫ్ట్ సైడ్‌లో. దీన్ని అయితే క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో కాస్త కిందకి స్క్రోల్ చేసుకుంటే మనకి ఇక్కడ మేనేజ్ పేమెంట్స్ అని చెప్పి ఉంటుంది. దీన్ని అయితే క్లిక్ చేసుకొని అగైన్ ఇక్కడ కాస్త కిందకి స్క్రోల్ చేసుకుంటే మనకి ఇక్కడ ఆటో పే అని చెప్పి ఉంటుంది. దీన్ని అయితే క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు ఏదైతే ఆటోపే కింద అమౌంట్ అయితే కట్ అవుతుందో అది ఇక్కడ చూసుకోవచ్చు. సో నాకు ప్రెజెంట్ జార్ యాప్ నుంచి అమౌంట్ అయితే కట్ అవుతుంది ఆటోపే కింద. సో దీని అయితే మనం పర్మనెంట్ గా డిలీట్ చేద్దాం. సో డిలీట్ చేయాలంటే దీని అయితే క్లిక్ చేసుకుంటే మనకి అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకుంటే కానీ స్టార్టింగ్ పాజ్ అని చెప్పుంటుంది. సో ఈ పాజ్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి డేట్స్ అయితే చూపిస్తుంది. సో ఈ డేట్స్ ని మనం సెలెక్ట్ చేసుకుంటే సర్టన్ డేట్ దాకా మనకి అమౌంట్ అనేది కట్ అవ్వదు. సో లేదు నేను పర్మనెంట్ గా డిలీట్ చేయాలనుకుంటే సో బ్యాక్ అయితే వచ్చేయండి. సో బ్యాక్ వచ్చి కాస్త కిందకి స్క్రోల్ చేసుకుంటే మనకి ఇక్కడ డిలీట్ ఆటోపే అని చెప్పుంటుంది. దీన్ని అయితే క్లిక్ చేసుకుంటే మనకి కొన్ని రీజన్స్ అయితే వస్తాయి. సో దీంట్లో మనం ఒక రీజన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఐ డు నాట్ హ్యావ్ ఫండ్స్ టు కంటిన్యూ దిస్ సబ్స్క్రిప్షన్ అని చెప్పుంటుంది. దీన్ని క్లిక్ చేసుకొని కింద ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా అయితే వస్తుంది. పాజ్ ఆటోపే, డిలీట్ ఆటోపే అని చెప్పుంటుంది. సో డిలీట్ ఆటోపే మీద క్లిక్ చేసుకోగానే మనకి ఇలా పాప్ అవుతుంది. సో కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే మీ యూపీఐ పిన్ అయితే అడుగుతుంది. సో యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేయగానే మీ ఆటోపే అనేది సక్సెస్ఫుల్ గా డిలీట్ అయితే అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆటోపే డిలీటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి అయితే వస్తుంది. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఆటోపే హాస్ బీన్ డిలీటెడ్ అని చెప్పి వస్తుంది. అండ్ బ్యాక్ వస్తే కానీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆన్ గోయింగ్ లో ఎటువంటి యాక్టివ్ ఆటోపే అయితే లేదు. సో యాక్టివ్ లోకి వెళ్తే కానీ మనం ఏదైతే రీసెంట్ గా డిలీట్ చేసామో ఆటోపేస్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇలా మనం ఎటువంటి ఆటోపేనైనా ఫోన్ పే లో డిలీట్ చేసే విధానం అనమాట. సో మీకు ఈ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కానీ కామెంట్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఇంకో వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.